కోట్లాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి కోనేటి రాయుడి దర్శనార్థం సప్తగిరులకు చేరుకునే భక్తులు లిప్తపాటు సమయంలోని ఆ 7 కుండల వాడిని దర్శించుకుంటారు. సప్తగిరులపై స్వయంభూవై వెలిసిన ఆ శ్రీనివాసుని దర్శనమే ఒక అపూర్వ వరం. స్వామివారి నామ సంకీర్తనే అద్భుత మోక్ష మార్గం. మహోన్నతమైన స్వామివారి రూపం తిరుమల శ్రీవారికి ఎంతో మంది సేవ చేసి పునీతులవుతారు. శ్రీనివాసుడి చరణాలే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ శ్రీనివాసుని మహాభక్తులు ఎందరో. వారిలో అగ్రగణ్యుడు తిరుమల నంబి. శ్రీవారి భక్తాగ్రేసర్లలో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈయన భగవద్ రామానుజుల వారికి స్వయాన మేనమామ గురుతుల్యులుగా కీర్తి పొందారు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి ప్రతిరోజు తీసుకొచ్చేవారట. ఒకరోజు ఆయన పాప వినాశనం నుంచి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించారు. ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని కోరారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్లి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దుఃఖించారట. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు, చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తానని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుంచి ఉరుకుతూ నీటి ధార భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్ని నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారట. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుంచి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అని నామధేయం ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమల నంబి క్రీస్తు శకం 973లో తమిళ శ్రీముఖ సంవత్సరం పురటాసి మాసం అనురాధ నక్షత్రంలో జన్మించారు. ఆయనకు శ్రీవారికి ఎంతో అనుబంధం ఉండేది. వెంకటేశ్వర స్వామివారు తాత అని పిలిచేవారట. నేటికి తాతాచార్యులు వంశీయులు తిరుమలలో ఉన్నారు. అంత ప్రాశస్త్యం కలిగిన ఆయనకు దక్షిణమాడ వీధిలో ఆలయం ఉంది. బ్రిడ్జి పక్కనే ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. తిరుమల శ్రీవారు ఎప్పుడు బయటకు వచ్చినా ఇక్కడ హారతి స్వీకరిస్తారు. అదేవిధంగా ఉత్సవాల్లో వేద పారాయణం, దివ్య ప్రబంధనం ఈ ఆలయానికి పక్కనే ప్రారంభిస్తారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవం సెప్టెంబర్ 9వ తేదీ తిరుమలలోని దక్షిణమాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించారు.